తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ద్వాదశ రాశుల్లో తులారాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళ మాస ఫలితాలని తెలియజేయండి. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. ముఖ్యంగా తులారాశి, ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పవచ్చు. ఈ జూలై మాసంలో అదృష్ట యోగంతో పాటు మంచి సత్ఫలితాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఈ తులారాశి వారికి ఏర్పడబోతుంది. అలాగే వీళ్ళు పుట్టుకతోనే ఎన్నో రకాలైనటువంటి సాహసోపేతమైనటువంటి అంశాలను వీళ్ళు కూడగట్టుకుంటూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ జీవితం అంతా కూడా ఎక్కువగా కష్ట నష్టాలతో కూడుకుని ఉన్నటువంటి జీవితం. చిన్నప్పటి నుండే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఒడిదొడుకులు ఎదుర్కొని జీవితంలో అంచెలంచెలుగా ఎదిగేటటువంటి వాటిలో ఈ తులారాశి వారి జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. జీవితంలో ఒక వృద్ధిలోకి రావాలి, మంచి పొజిషన్లోకి రావాలి అని ఆలోచన తత్వం కలిగినటువంటి వారు ఈ తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి రాబోయేటటువంటి ఈ జూలై మాసం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. విందులు వినోదాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. ఇంటి యందు శుభకార్యాలు చేయడానికి కానీ, డబ్బు సంపాదించడానికి కానీ చాలా ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ తులారాశి వారు న్యాయ సంబంధమైనటువంటి అంశాల ద్వారా కానీ, లేదా పోలీస్ యంత్రాంగంలో కానీ ఎక్కువగా పనిచేసేటటువంటి వారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి యుద్ధ నైపుణ్యం చాలా ఎక్కువ, అంటే తెలివితేటలు ఎక్కువ, ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలి అని ఆలోచించేటటువంటి స్వభావాలు ఈ తులారాశి వారిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు చాలా మట్టుకు సహనంగానే ఉంటూ ఉంటారు. కానీ కోపం వస్తే కానీ ఎవరి మాట పట్టించుకోరు. ఎంత దూరం అయితే అంత దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎదుటి వారిని నాశనం చేసేంత వరకు వీళ్ళకు ఓపిక అనేటటువంటిది ఉండదు. అంత రకాలైనటువంటి విధానంగా వెళుతూ ఉంటారు. అలాగే వీళ్ళ జీవితంలో కుటుంబం పట్ల చాలా శ్రద్ధ ఉంటూ ఉంటుంది. అలాగే కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల, అంటే చేసుకున్నటువంటి తప్పుల వల్ల కొంతగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కూడా ఈ తులారాశి వారి జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. మద్యము కానీ, జూదము కానీ, అమ్మాయిల వ్యసనాలు కానీ వీళ్ళ జీవితాన్ని కొంతవరకు ఇబ్బందులు పెట్టేటటువంటి సూచనలు ఎక్కువగా ఈ తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ జూలై మాసంలో కనుక చూసుకుంటే కొంతవరకు శుభయోగమే అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి, విదేశాలకు వెళ్ళడానికి చాలా అనువైనటువంటి మాసంగా ఈ జూలై మాసం వీళ్ళకు ఏర్పడేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో గనక వీళ్ళు మంచి సక్సెస్ని సాధించేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క జూలై నెల నుండి ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తాయి. అలాగే వీళ్ళకు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మంచి రాజయోగం సిద్ధించేటటువంటి అవకాశం కూడా వీళ్ళ జాతకంలో ఏర్పడేటటువంటి యోగము ఈ తులారాశి వారికి కనబడుతుందమ్మా. మరి తులారాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య, అదృష్ట వారం, అలాగే అదృష్ట రంగు గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. తులారాశి వారి కనుక చూసుకుంటే అదృష్ట రంగు తెలుపు రంగు వీళ్ళకి అదృష్టాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకు అధిపతి శుక్రుడు అవుతూ ఉంటాడు. కనుక ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు అయినటువంటి కారణం చేత వీళ్ళకు రాజభోగాలు అనుభవించాలి, మంచి లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఈ తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. దానికోసం వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బును వెనకేస్తూ ఉంటారు. వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి సెలబ్రిటీ లైఫ్ అనుభవించాలని చాలా మటుకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అంటే 10 మందిలో నేను ఒకరిని కాకుండా ఆ 10 మందిలో నీకు ప్రత్యేకంగా కనిపించాలి అనేటటువంటి ఆశాధోరణి ఉన్నటువంటి వాళ్ళు ఈ తులారాశి వారని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు అదృష్ట వారము వచ్చేసి శుక్రవారం అవుతుంది. ఫ్రైడే వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి వారం. కనుక వీళ్ళు జీవితంలో ఏదైనా పని ప్రారంభం చేయాలన్నా, ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా, కొత్త బట్టలు వేసుకోవాలన్నా, కొత్త ఊర్లకు ప్రయాణం చేయాలన్నా, వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా శుక్రవారం గనక మొదలు పెడితే వీళ్ళ జీవితంలో తప్పకుండా విజయం సాధించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు అదృష్ట దిశ వచ్చేసి తూర్పు దిశ. సూర్యుడు ఉదయించేటటువంటి దిశ వీళ్ళకు అదృష్ట దిశగా ఉపయోగపడేటటువంటి యోగము. అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఘాతవారం వచ్చేసి గురువారం ఘాతవారం అవుతుంది. కనుక గురువారం రోజున ఏ పనులు చేయకూడదు. అంటే కొత్త పనులు ప్రారంభం చేయడం కానీ, కొత్త బట్టలు వేసుకోవడం కానీ, ఊర్లకు ప్రయాణం చేయడం కానీ, లేదా
పెళ్లి చూపులకు వెళ్ళడం కానివ్వండి, కొత్త వ్యాపారాలు పెట్టడం, ఇలాంటివి నిషిద్ధమైనటువంటి పనులు. ఎందుకంటే ఘాతవారము అనేటటువంటిది వాళ్ళ జీవితంలో పనికి రానటువంటి వారం. అంటే సమయంలో ఆ రోజున ఎలాంటి పనులు కూడా కొత్త పనులు ప్రారంభం చేయకూడదు. రొటీన్ గా నడుస్తున్న జీవితంలో అది చేయవచ్చు, కాకపోతే కొత్త పనులు కానీ కొత్త విధులు కానీ చేయకుండా ఉంటే వాళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకు చవితి, నవమి ఈ తిథులు కూడా పనికిరావు. ఈ తిథులో కూడా వీళ్ళకి ఏం చేయకూడదు, ఇది ఘాత తిథులు అని అంటారు వీళ్ళ జాతకంలో. అలాగే వీళ్ళకు ముఖ్యంగా శతభిష నక్షత్రం, శతభిష నక్షత్రం కూడా కలిసి రాదు. అంటే ఎవరైనా చాలా మంది పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేయాలి, ఏ వాళ్ళతో చేయాలి అని చాలా మంది ఆలోచిస్తారు కదా, అలాంటి వారిలో ఈ యొక్క స్వాతి నక్షత్రానికి, తులారాశికి శతభిష నక్షత్రం వర్తించదు. కాబట్టి శతభిష నక్షత్రంతో గొడవలు కానీ, అంటే కుంభరాశి వాళ్ళతో గొడవలు కానీ, లేదా వాళ్ళతో పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ ఇలాంటివి పెట్టుకోకుండా ఉంటే బాగుంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు మాఘమాసం పనికి రానటువంటి మాసం. మాఘమాసంలో వీళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ జూలై మాసం అనుకూలమైనటువంటి మాసం. మాఘమాసంలో ఎలాంటి కొత్త పనులు ప్రారంభం చేయకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు అదృష్ట సంఖ్య 4 కానీ లేదా 6 కానీ కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తిథులలో, ఈ నక్షత్రాల్లో వీళ్ళకు అన్ని రకాలుగా బాగుంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు రాబోయేటటువంటి జూలై మాసం అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చు. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ జూలై మాసం బాగుంది అంటున్నారు. ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలి? జూలై మాసం అంతా కూడా వీళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి? అయితే వీళ్ళకు బాగుంది అనుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా అలాగే ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు తులారాశి వారికి ఇప్పుడు జూలై మాసంలో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభం అవుతుంది. అంటే నరదృష్టి కానీ, చెడు దృష్టి కానీ, గ్రహపీడలు కానీ ఇలాంటివి కొద్దిగా మొదలయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే మనిషి అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ గా నెగిటివ్ ఎనర్జీ కూడా అలాగే వీళ్ళకి ఫాలో అవుతుంది, పెరుగుతూ ఉంటూ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి వీళ్ళు జీవితంలో శివారాధన చేసుకోవడము, శివ పూజ చేసుకోవడము, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో ప్రత్యేకమైనటువంటి శివశక్తి స్ఫటికలింగాన్ని వీరు ప్రతినిత్యం పూజించుకోవడము, లేదా వీళ్ళ వ్యాపార స్థలంలో కానీ వీళ్ళ ఇంట్లో కానీ పెట్టుకోవడము వీళ్ళకు కొద్దిగా శుభయోగాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళ మెడలో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి కరంగలి మాల కావచ్చు, లేదా ప్రవాళ గణపతి కావచ్చు, వీళ్ళ మెడలో ఎప్పుడు ధరించుకోవడం వల్ల కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కాబట్టి శివారాధన చేసుకోండి, మెడలో కరంగలి మాల కావచ్చు, లేదంటే ప్రవాళ గణపతి లాకెట్ కానీ మీ మెడలో ధరించుకుంటే కొంతవరకు మీకు మేలు జరిగేటటువంటి అవకాశం, నెగిటివ్ ఇంపాక్ట్ మీ దాకా రాకుండా మీకు ఒక రక్షణ వలయంలో ఎప్పుడూ కూడా మీకు సదా తోడుండేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పని చేసుకోండి. విశేషంగా సూర్యోదయానికి పూర్వమే, అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 4 నుంచి 5 గంటల మధ్య కాలంలో సూర్య నమస్కారాలు చేసుకోవడము, అలాగే సూర్యోపాసన చేసుకోవడం కూడా వీళ్ళ జీవితానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. వీళ్ళు జీవితంలో ఏదైనా పని కావాలి అని అనుకుంటే గనక వీళ్ళు ఉదయకాలంలోనే చేయాలి. ఉదయకాలంలో చేస్తే ఏ పనైనా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. రైట్. తులారాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, తులారాశి వాళ్ళు జూలై మాసంలో ఏ విధంగా ఉండాలి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా గురుగారు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళు పాటించండి. చూస్తూనే నేను సుమన్ టీవీ. నమస్కారం.